హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఏ ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే తెలంగాణలో చదువుతున్నారో వాళ్ళు స్కాలర్‌షిప్ అంటే ఫీజు రియంబర్స్‌మెంట్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. చాలామంది ఏపీ స్టూడెంట్స్ టీఎస్ ఎంసెట్ రాసి కౌన్సెలింగ్ కన్వీనర్ ద్వారా కాలేజీలో జాయిన్ అవుతారు. ఎందుకంటే మన అంటే ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే తెలంగాణలో చదువుతున్నారో ఏపీ గవర్నమెంట్ నుంచి స్కాలర్‌షిప్ వస్తదనమాట. అంటే ఫీజు రియంబర్స్‌మెంట్ వస్తది. అదెలా వస్తదంటే మనం మ మన జ్ఞానభూమిలో అప్లై చేయాలన్నమాట. మీరు ఏదైతే కాలేజీలో చదువుతున్నారో, ఆ కాలేజీ వాళ్ళకి తెలీదు ఎలా అప్లై చేయాలో జ్ఞానభూమిలో. మన జ్ఞానభూమి యాప్‌లో మనం అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేయాలో ఈరోజు చూద్దాం. చాలామంది ఏపీ స్టూడెంట్స్ తెలంగాణలో చదువుతూ ఉంటారు. వాళ్ళకి తెలీదు ఏ ప్రాసెస్ ఉంటది, ఎలా స్కాలర్‌షిప్ అప్లై చేయాలి, అసలు స్కాలర్‌షిప్ వస్తదా రాదా? మన గవర్నమెంట్ ప్రకారం అయితే ఫీజ్ రింబర్స్‌మెంట్ కన్ఫర్మ్‌గా వస్తది. కానీ అది మీకు ఎలా అప్లై చేయాలో తెలీదు. నేను ఈరోజు మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. ఈరోజు మనం అసలు స్కాలర్‌షిప్‌లో ఏమేం ప్రాసెస్ ఉంటాయి, ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. నేను నెక్స్ట్ వీడియోతో అసలకి మొత్తం ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ నేను చేస్తూ మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనకు ఏమేం ప్రాసెస్ ఉంటాయో నేను చెప్పబోతున్నాను. ముందుగా ఈ వీడియోలోకెళ్ళే ముందు వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ గూగుల్‌లోకెళ్ళి జ్ఞానభూమి అని టైప్ చేయండి. జ్ఞానభూమి అని టైప్ చేస్తే మనకి ఫస్ట్ వెబ్‌సైట్ ఏదైతే వస్తదో అది ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తదనమాట. ఎలా అప్లై అంటే ఏమేమి మనకి జ్ఞానభూమిలో అంత పోర్టలొస్తాయి. అయితే మనకేంటి ఇక్కడ పీఓ పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ అని ఉంటది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడొస్తదనమాట. అదర్ స్టేట్ అప్లికేషన్ ఫార్మ్. మనం ఏ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఏపీ స్టూడెంట్స్ తెలంగాణలో చదువుతున్నారు గదా! వాళ్ళకి ఇది అదర్ స్టేట్ అప్లికేషన్ ఫార్మ్ అనమాట. అయితే ఇక్కడ చూడండి హూ ఆర్ ఎలిజిబుల్, హౌ టు అప్లై ఉంది గదా! అయితే ఇందులో మీకు ఒక ఫార్మ్ ఇస్తాడనమాట. మీరేం జేయాలంటే ఈ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఈ ఫార్ము ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఈ 3 పేపర్స్ ఉంటాయన్నమాట. ఈ 3 పేపర్స్ తీసుకొని మనం ప్రింటౌట్ తీయించుకొని ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలన్నమాట. డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఎండింగ్‌లో మీది సిగ్నేచర్ ఆఫ్ స్టూడెంట్, సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్ ఈ 3 పేజెస్ ఫిల్ చేసి మీరు రెడీగా పెట్టుకోవాలి. ఇవి ఏం చేయాలంటే మనం ఎప్పుడైతే మీరు లాగిన్ అవ్వి మీరు అప్లై చేస్తారో, అప్లై చేసినప్పుడు మనం కన్ఫర్మ్‌గా ఈ 3 పేజెస్ అనేది అప్‌లోడ్ చేయాలన్నమాట అందులో. సో, ఇది తీసి మీరు ఫిల్ చేసి పెట్టుకోండి ముందు జాగ్రత్త. తర్వాత మీరు ఎలా అప్లై చేయాలంటే, ఇక్కడ అదర్ స్టేట్ అప్లికేషన్ ఫార్మ్ అని ఉంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడొస్తది. అదర్ స్టేట్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫ్రెష్ ఫార్మ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024, 2025 ఇలా ఇలా ఓపెన్ అవుతది. ఇక్కడ చూడండి ప్రీ రిక్విజిట్స్ ఫర్ ఏపీ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ అదర్ స్టేట్. ఎవరైతే ఏపీ స్టూడెంట్స్ అదర్ స్టేట్‌లో చదువుతున్నారో వాళ్ళకి ఇవి అన్నీ ఈ డీటెయిల్స్ ఉంటేనే మీరు నెక్స్ట్ ప్రాసెస్‌కి వెళ్ళగలరనమాట. అయితే ఏముండాలంటే ఆధార్ నంబర్ ఆఫ్ ద స్టూడెంట్. అయితే మీకేముండాలంటే మీరు ఆధార్ నంబర్ ఏ నంబర్‌కైతే లింక్ అయి ఉందో ఫోను నంబర్‌కి ఆ ఫోను నంబర్ గూడా మీకుండాలి. ఇక్కడ మనం తెలుసుకోవచ్చు మీకు మీ ఆధార్ నంబర్‌కి ఏ నంబర్ లింక్ అయి ఉందో గూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆధార్ నంబర్ లింక్డ్ విత్ మొబైల్ నంబర్. క్లిక్ హియర్ టు నో ద స్టేటస్. అంటే మీది ఏ నంబర్‌కి లింక్ అయిందో తెలుసుకోవడానికి ఇది క్లిక్ చేసి మీరు తెలుసుకోవచ్చనమాట. ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఆహ్, చెప్తే అది చూయించేస్తది. తర్వాత ఇంకా ఆ ఫార్మ్ ఫిల్ చేసిన తర్వాత ఇది ప్రతిదీ క్లిక్ చేయాలన్నమాట. ఇలా క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ నొక్కితే ఇక్కడ మీకు అకాడమిక్ ఇయర్ అడుగుతది. 2024, 25 ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీకు ఓటీపీ వస్తది. నేను ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ వీడియోలో మీరు తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తది. ఓటీపీ ఫిల్ చేసిన తర్వాత అక్కడ మీకు నార్మల్ డీటెయిల్స్ అడుగుతారనమాట. ఏమేం డీటెయిల్స్? మీ ఎక్కడ చదువుతున్నారు? మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీరక్కడ సబ్మిట్ చేస్తారు.
వీడియో మొత్తం మీరు ఏవైతే అప్లికేషన్ చేయడం మొత్తం సబ్మిట్ చేస్తారో, సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక ఫ్రెష్ ఫార్మ్ ఒకటి ఇస్తాడు మీ డీటెయిల్స్ అన్నిటితో. మళ్ళీ మీరు ఇదొక ఫార్మ్ ఫిల్ చేసి ఉంటారు ఆల్రెడీ. ఈ 3 పేజెస్ ఫార్మ్ ఫిల్ చేసి ఉంటారు ఆల్రెడీ. విత్ యువర్ పేరెంట్ సైన్, మీ సైన్‌తో. అండ్ మీరు ఇక్కడ అప్లై చేసిన తర్వాత మీకు ఒక ఫ్రెష్ ఫార్మ్ ఇస్తాడు మీ డీటెయిల్స్ అన్నిటితో. అక్కడ కింద ఏమని వస్తదంటే మీ సిగ్నేచర్, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ సిగ్నేచర్ అండ్ మీ కాలేజ్, మీ డిపార్ట్మెంట్ యొక్క హెచ్ఓడి సైన్ కావాలి. అలా మీకు ఫ్రెష్ ఫార్మ్ అనేది ఒకటి ఇస్తారనమాట. ఆ ఫ్రెష్ ఫార్మ్‌లో ఇస్తారు. అయితే మనం తర్వాత ఇక్కడ ఇక్కడ మనకి ఇంకోటి చూడొచ్చు. యూజర్ మాన్యువల్స్‌లో మనం అసలు అదర్ స్టేట్ తెలంగాణలో చదివే వాళ్ళకి మనకి మాన్యువల్ ఉంటదనమాట. ఎక్కడ ఎలా అప్లై చేయాలి అని. ఇగో ఇక్కడ పోస్ట్ మెట్రిక్. తర్వాత అదర్ స్టేట్ వాళ్ళు చదివే మనం. ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఇలా అడుగుతదనమాట మీ డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఏమవుతదంటే మనకి ఇదిగో ఇలాంటి ఫార్మ్ వస్తది. ఇలాంటి ఫార్మ్ ఇచ్చిన సేవ్ చేసిన తర్వాత అది ప్రింట్ ఔట్ తీసుకొని మీ హెచ్ఓడి సార్ సైన్ చేత మీ హెచ్ఓడి సార్ సైన్, మీ సైన్ పెట్టాలి. పెట్టిన తర్వాత మీరేం చేయాలంటే ఇది ప్రింట్ ఔట్ తీసుకుంటారు కదా! ఆ ప్రింట్ ఔట్ తీసుకొని మీ సార్ చేత సైన్ పెట్టించుకున్న తర్వాత నేను మీరు ఈ అన్ని అప్లికేషన్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలో ఇంకో వీడియోలో చేస్తాను. ఇప్పుడు అప్లై చేసిన తర్వాత మీరు ఏదైతే ప్రింట్ ఔట్ తీసుకొని హెచ్ఓడి సార్ సైనో అది తీసుకుంటారో దాని తర్వాత మనం ఆ 2 ఆల్రెడీ మీరు ప్రింట్ ఔట్ తీయించుకొని ఇది ఫిల్ చేసి ఉంటారు. అండ్ మళ్ళీ మీరు అప్లై చేసిన తర్వాత ఇంకోటొచ్చి ఉంటది. ఆ 2 మనం ఇందులో పోస్ట్ చేయాలి. ఎక్కడ పోస్ట్ చేయాలో నేను చెప్తాను. తర్వాత ఏం చేయాలంటే ఇది ఇలా అయిన ఈ అప్లికేషన్ అయిపోయిన తర్వాత మనం మన ఎస్ఎస్‌సి మెమో, లాంగ్ మెమో, ఎస్ఎస్‌సి లాంగ్ మెమో, ఇంటర్ మార్క్స్ డీటెయిల్స్ అండ్ బోనఫైడ్స్, మీరు ఫిఫ్త్ నుంచి సిక్స్త్ నుంచి బోనఫైడ్స్ కావాలి. ఇవి అన్నీ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్, మీరు మీ ర్యాంక్ కార్డ్ డీటెయిల్స్, కన్వీనర్ ద్వారా సీట్ అలాట్మెంట్ ఆర్డర్, ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఒక కలర్ జిరాక్స్‌లు అన్నీ తీయించుకొని, కలర్ జిరాక్స్‌లు గాని, నార్మల్ జిరాక్స్‌లైనా అన్నీ తీయించుకొని మనం ఒక ప్యాక్ చేసి మనం ఏం చేయాలంటే మీ రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్స్‌కి ప్యాక్ చేయాలి. ప్యాక్ చేస్తే మీరిక్కడ ఆన్‌లైన్‌లో ఇచ్చిన డీటెయిల్స్ మీరక్కడ మీరేవైతే డీటెయిల్స్ పంపిస్తారో అక్కడ మీ డిస్ట్రిక్ట్‌లో అక్కడ వెరిఫై చేస్తారనమాట. వెరిఫై చేసిన తర్వాత అక్కడ డీడీ కన్ఫర్మేషన్ అని ఉంటది. మీరిక్కడ అప్లై చేసిన తర్వాత. ఆ డీడీ కన్ఫర్మేషన్ అయిపోయినట్టు మీకు అక్కడ మీరు ఇవి పంపించిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తది. అది నేను మీకు రేపు చూపిస్తాను. ఎలా అంటే ఇక్కడ డీడీ కన్ఫర్మేషన్ చూపిస్తది. తర్వాత మీరు ఇంకా మీకప్పుడు అటెండెన్స్ అప్‌లోడ్ యాక్సెస్ వస్తది ఎవ్రీ మంత్. అప్పుడు మీరు అటెండెన్స్ అనేది అప్‌లోడ్ చేయాలి. సో, మనకి ఇంత ప్రాసెస్ ఉంటది. మనం ఎవరైతే ఏపీఆర్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ తెలంగాణలో చదువుతున్నారో వాళ్ళ ఎ స్కాలర్‌షిప్ ఫీజ్ రింబర్స్‌మెంట్ అప్లై చేయాలంటే ఈ ప్రాసెస్ చేయాలి. మనం అప్లికేషన్ ఫార్మ్స్, బోనఫైడ్స్, మార్క్ లిస్టు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, ర్యాంక్ కార్డ్, అలాట్‌మెంట్ ఆర్డర్ ఇవన్నీ ప్యాక్ చేసి మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌కి పంపించాలి. పంపిస్తే అక్కడ వెల్ఫేర్ వాళ్ళు వెరిఫై చేసి మీ డీటెయిల్స్, మీ ఇంటి దగ్గర డీటెయిల్స్ వెరిఫై చేసి మీకు డీడీ కన్ఫర్మేషన్ అయిపోయినట్టు డీటెయిల్స్ ఇస్తారన్నమాట. అప్పుడు మీరిక్కడ అటెండెన్స్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటున్నాను. మరి ఇంకా క్లియర్‌గా అర్థమవ్వడం కోసం నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. అందులో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలి? అప్లై చేసిన తర్వాత ఏది ప్రింట్ ఔట్ తీసుకొని ఏది అప్‌లోడ్ చేయాలి? అటెండెన్స్ ఎక్కడ అప్‌లోడ్ చేయాలో అది ప్రతి విషయం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ. సబ్‌స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ థిస్. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. థాంక్ యూ. సబ్‌స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.